గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. పాపిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు మాట్లాడింది విన్నారు, ఏకీభవిస్తారా మీరు? నేను రామ్మోహన్ గారు ఇద్దరికి కూడా నమస్కారం. రామ్మోహన్ గారికి వెంకటరెడ్డి గారు మేము 15 సంవత్సరాలు జాగు పోరాటంలో కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో వెంకటరెడ్డి గారు కూడా ముందున్నారు, నేను కూడా ముందుండి అందరికి కూడా వారు అనుకోకుండా కలిసినాం. అయితే లక్ష్మీనారాయణ గారిని ఒక 2-3 విషయాలు చెప్తా, నాకు కొద్దిగా టైం ఇవ్వాలి మీరు. మాట్లాడండి సార్. విషయం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ హైదరాబాదు సిటీని పునరుద్ధరించాలి, ప్రక్షాళన చేయాలి, గవర్నమెంట్ కేరళలో ఉన్న భూ కబ్జాదారులు కానీ గవర్నమెంట్ భూములను కానీ ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరినీ కూడా తీసివేస్తానడం మంచి నిర్ణయం. దాన్ని అందరూ కూడా ఒప్పుకుంటున్నారు. ఈవెన్ బీజేపీ ఒప్పుకుంటున్నది, బీఆర్ఎస్ ఒప్పుకుంటున్నది, ప్రజలందరూ కూడా ఒప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అదే మన వెంకటరెడ్డి గారు చెప్పింది, నేను కొంచెం వేరే దిక్కుల గురించి చెప్తా. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఒకటే విషయాన్ని మళ్ళీ మీ లక్ష్మీనారాయణ గారు, రామ్మోహన్ గారికి, వెంకటరెడ్డి గారు కూడా మనం అందరం కూడా వ్యవస్థను చూసినాము, వ్యవస్థ ఎట్లా నడుస్తుంది, ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది కూడా చూసినాం. ఒక విషయం అండి, ఇప్పుడు ఈ కొన్న వాళ్ళే దోషులు అన్నట్టు కొన్న వాళ్ళు ఇళ్ళను కూలగొడుతున్నారు. బాగానే ఉన్నది సార్, అది గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నదా, ఎఫ్టీఎల్ ఉన్నదా, ఇదంతా ఒక విషయం. అయితే ఒక ప్రధానమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉండి, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆయన చేయాల్సిన పని ఏముంటనంటే, ఇగో నేను ఈ హైదరాబాదును పునరుద్ధరిస్తున్నాను, హైదరాబాదును రక్షిస్తున్నాను, హైదరాబాదును ఇక పూర్తిగా నాశనం అవుతుంది కాబట్టి నేను రక్షిస్తా అని చెప్పినప్పుడు, ఇంకా వెంకటరెడ్డి గారు అన్నప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి, పౌర సమాజాన్ని ఇన్వాల్వ్ చేయాలి, చేసి ఆయన హానెస్ట్గా ఒకటే విషయం చెప్పేది ఉండే, ఈ విధంగా హైదరాబాదు కబ్జాలకు గురి కావడానికి మనం అందరం బాధ్యులమే, అన్ని ప్రభుత్వాలు బాధ్యులే, రాజకీయ నాయకులు బాధ్యులే, ప్రభుత్వాలు బాధ్యులే అని చెప్తే జనాలు రక్షించేవాళ్ళు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఏదో ఆకాశం నుంచి రేవంత్ రెడ్డి గారు ఊడిపడి ఇక్కడికి ఈ అందరూ కూడా ఇంకెవ్వలేమో, పుట్టలేదు, పెరగలేదు, అసలు ఏ ప్రభుత్వాలు కూడా లేవు, నేనే వచ్చినా అని హైదరాబాద్ జైంట్ బుల్డోజర్ పట్టుకొచ్చి కూలగొడుతున్నాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నేను ప్రధాన విషయం ఒకటే అడుగుతున్నాను. ఇప్పుడు ఇన్ని కబ్జాలు జరిగినప్పుడు, ఇన్ని సంవత్సరాలు, దాదాపు 40-50 సంవత్సరాల హైదరాబాద్ అభివృద్ధిలో ఇన్ని రకాల అవకతవకలు జరిగినప్పుడు ఈ గత ప్రభుత్వాలు ఏవైతున్నాయో వాటికి ఏం బాధ్యత లేదా? ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు, ఏ పార్టీ కూడా నాకు అవసరం లేదు, ఏ పార్టీ కాదు, ప్రభుత్వాల గురించి మాట్లాడతారు. ప్రభుత్వాలకు బాధ్యత లేదా? ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులకు బాధ్యత లేదా? ఆ ప్రభుత్వంలో ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, మున్సిపల్ సెక్రటరీ కానీ, కమిషనర్ కానీ, వాళ్ళకి ఎవరికేం తెలియకుండానే ఇంత అన్యాక్రాంతాలు, ఇంత అన్యాయాలు జరిగినాయా? ఇవందరూ కూడా నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఇంతకుముందే మీ అమ్మ టీవీలో మాట్లాడినా మళ్ళీ కూడా మాట్లాడుతున్నా. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా, ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా, ప్రభుత్వాల ప్రమేయం లేకుండా, బ్యూరోక్రసీ ప్రమేయం లేకుండా ఇంత పెద్ద ఎత్తున డీవియేషన్స్ కావు, ఇంత అన్యాక్రాంతం కాదు, కబ్జాలకు గురి కాదు. కాబట్టి ఇప్పుడు ఇంత అయిన తర్వాత మళ్ళీ ఆయనకు నిజంగానే రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా చెప్తే ఇవన్నీ మనమే బాధ్యులము, మనమే చేసినాము, మనం చేసిన ఈ పనుల వల్ల హైదరాబాద్ మొత్తం అస్తవ్యస్తం అవుతున్నది, రాబోయే కాలంలో హైదరాబాద్ మొత్తానికి దెబ్బతింటుంది, ఇప్పుడైనా దీన్ని ఫుల్ స్టాప్ పెడదాము, అందరం ఒక మాట విని ఉందాము, ఒక కలెక్టివ్ ఒక నిర్ణయం తీసుకుందాము, ఈ హైదరాబాదును ఏ విధంగా భూ కబ్జాల నుంచి రక్షిస్తాము, ఏ విధంగా ఈ రాజకీయ నాయకుల యొక్క కోరల నుంచి రక్షిస్తాము చెప్తే సంతోషపడవాలి. అట్లా కాకుండా ఏం చేసిండు ఆయన, కేవలం ఒక తెలుగు ఏం చేసిండంటే, అక్కడ నాగార్జున కన్వెన్షన్ హాలు, పల్లవరాజు ఒకటి, ఇంకొకరు 3 పెద్ద బిల్డింగ్లు పెద్దవాళ్ళని కొట్టేసి అప్పుడు ఆహోహో అయిపోయింది, మనమందరం పొగిడినాం, మీడియా పొగిడింది. అనే తర్వాత ఇప్పుడు అంతా కూడా రివర్స్ వేలో మామూలుగా మధ్యతరగతి వాళ్ళు, చిన్న ప్రజల వాళ్ళు ఒకటి. ఇప్పుడు పాపిరెడ్డి గారు ఒక్క నిమిషం. రంగనాథ్ గారు మాట్లాడుతున్నారు, మీరు కంటిన్యూ చేద్దరు కానీ. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మాట్లాడుతున్నారు, లైవ్ చూశాక మీరు కంటిన్యూ చేద్దరు కానీ. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. మీ అందరికి కూడా ఇంతకుముందు పలు సందర్భాల్లో కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ మధ్య అంటే మనం ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి పెద్ద సమస్య ఏమీ అనిపించలేదు కానీ, బట్ సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో కూడా హైడ్రా పైన తీవ్ర వ్యతిరేకత, లేకపోతే హైడ్రా యొక్క దీన్ని అంటే చాలామంది హైడ్రా బాధితులు ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. హైడ్రా బాధితులు అంటే కనుక మనం చూడాల్సింది ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుంది అనమాట. ఏమంటాడంటే, వరల్డ్ ఈజ్ ఎ డేంజరస్ ప్లేస్ టు లివ్, నాట్ బికాస్ ఆఫ్ దోస్ డూయింగ్ ఈవిల్, బట్ బికాస్ ఆఫ్ దోస్
వాస్ట్ మెజారిటీ హూ ఆర్ సైలెంట్ అండ్ జస్ట్ వాచింగ్ అని చెప్పి అంటాడు. అంటే మీరు ప్రపంచం అనేది ఒక డేంజరస్ ప్లేస్ టు లివ్. ఎందుకు దానికి మీరు అంటే నాట్ బికాజ్ ఎవరో కొంతమంది దాంట్లో తప్పు చేస్తున్నారని కాదు, వాళ్ళు తప్పు చేసేవాళ్ళు అనేది కాదు, బట్ సైలెంట్ మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరికనే దాన్ని బయట నుంచి చూస్తూ ఉంటారన్నమాట. చూస్తూ ఉన్న వాళ్ళ వల్ల నష్టం ఎక్కువ ఉంటుంది అనేది కూడా చాలా స్పష్టంగా ఆల్బర్ట్ ఐన్స్టైన్ కొటేషన్ మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. రైట్, ఇప్పుడు దీంట్లో ఈ వ్యతిరేకత దీని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు హైడ్రా మీ అందరూ చూశారు, ఫస్ట్లో కొంత ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ని డిమాలిష్ చేయగానే ఇది ఉన్నది అంత దానికి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారన్నారు. 2-3 అంటే ఈ గతంలో జరిగినటువంటి 2-3 ఏదైతే కనుక డిమాలిషన్స్ ఏమైనా జరిగినప్పుడు దాని గురించి కొంత అంటే యాడ్వర్స్గా రిపోర్ట్ చేయడం కూడా దీన్ని కూడా నేను ఒకసారి దాని మీద కూడా క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. సో కొన్ని స్ట్రక్చర్స్ మనం ఇంకోటి మీ అందరికీ కూడా మేము చెప్పాల్సింది, ప్రతి స్ట్రక్చర్ కూడా ఏదైతే కనుక అన్ఆథరైజ్డ్ అయితేనే దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ పర్మిషను హెచ్ఎండిఏ పర్మిషన్ లిస్ట్ కూడా ఇస్తారు మీ అందరికి కూడా. తర్వాత మొత్తం దాదాపు 27-28 స్ట్రక్చర్స్ని ప్లేసెస్లో డిమాలిష్ చేసినప్పుడు ఎక్కడైతే కనుక ఆ పర్మిషన్ సపోజ్ ఒకటి పంచాయత్ సెక్రటరీ ఇస్తాడు, ప్రస్తుతం మున్సిపాలిటీ పాత డేట్ తోటి ఇచ్చాడు డిండిగల్ కేసులో, డిండిగల్లో మేము చేసినటువంటి అక్కడ చెరువులు అక్కడ పాత డేట్ తోటి ఇస్తే ఆ పంచాయత్ సెక్రటరీ వాజ్ సస్పెండెడ్, అతను అరెస్ట్ అయ్యాడు. తర్వాత దాని మీద ఆ డెవలపర్ ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఆ బిల్డర్ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత అది పర్మిషన్ ఈజ్ నో పర్మిషన్ అయినా కానీ కూడా డిమాలిషన్కి ముందు అది రిజిస్ట్రేషన్స్ జరిగి ఆ బిల్డరు అమ్మటం జరిగింది అనమాట. సో ఇంకోటి మీకు అమీన్పూర్లో చూస్తాం, అమీన్పూర్లో మన ఈ మధ్య డిమాలిష్ చేసినప్పుడు అమీన్పూర్లో పెద్ద ఎత్తున కూడా గవర్నమెంట్ ల్యాండ్ అన్యాక్రాంతం అవుతుంది, వేలాది ఎకరాలు అనమాట. ప్రతి వాళ్ళు వేరే సర్వే నెంబర్ తీసుకొని వచ్చేసి ఈ సర్వే నెంబర్ వీళ్ళు ఉన్న సర్వే నెంబర్ ఏమో వేరుంటుంది, వేరే నెంబర్ ఏమో అదేదో ప్రైవేట్ ల్యాండ్ చూపిస్తారు, కట్టేదేమో ప్రభుత్వ ల్యాండ్. వేలాది ఎకరాలు అక్కడ మొత్తం అన్యాక్రాంతం ఆక్రమించుకోవడం జరుగుతుంది. అక్కడ స్థానికంగా పలుకుబడి ఉన్నవాళ్ళు అది అన్ని విధాలుగా కూడా దాన్ని సిస్టమ్స్ను మేనేజ్ చేసుకుంటూ చేస్తున్న దాంట్లో వాటిల్ని కూడా మేము మన డిమాలిష్ చేసాము. సో ఉదాహరణకి ఒక హాస్పిటల్ మన డిమాలిష్ చేసినటువంటి హాస్పిటల్ మీరు చూస్తే కనుక పోయిన సంవత్సరం అది ఆల్రెడీ ఒకసారి డిమాలిష్ అయిన తర్వాత ఫ్లోర్ దాకా కడితే మళ్ళా కట్టడం మొదలెడితే స్లాబ్స్ అయినా ఆపకుండా మళ్ళీ 3వ సారి కూడా వాళ్ళు చేసినప్పుడు దానికి పవర్ కనెక్షను అది కరెంట్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయమని చెప్పి కూడా రాసిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చేసి మొన్న డిమాలిష్ చేసామన్నమాట. దాంట్లో ఎటువంటి హాస్పిటల్ ఏమీ లేదు. ముందు రోజు మేము వెళ్ళి చేసినప్పుడు అక్కడ హాస్పిటల్ లేదు, ఏం లేదు. అవన్నీ కూడా వీడియో రికార్డు కూడా చేయటం జరిగింది. అక్కడ బయటికి దాన్ని ఒక హాస్పిటల్లో దాంట్లో పేషెంట్స్ ఉన్నారనే విధంగా దాన్ని బయటికి ప్రొజెక్ట్ చేస్తూ దాని వెనకాల మీ అందరూ కూడా మీరు చూడాల్సింది ఏంటంటే ఇవన్నీ చేసేది మామూలు వాడు చేయడు, సామాన్య మధ్యతరగతి వాడు ఒక పేదవాడు ఎవడు కూడా ఇట్లాంటివి చేయడు. ఇది చేసేది అక్కడ వెనకాల ఉండేవాడు బలవంతుడే అక్కడ చేయగలుగుతాడు అనమాట. అది చేసి అతను ఏదైనా కానీ నేను మేనేజ్ చేసుకోగలుగుతాను, అన్ని వ్యవస్థలు నా చేతిలో ఉన్నాయన్నట్టు ఒక ధైర్యం ధీమాతుడు చేస్తుంటే వెల్కమ్ బ్యాక్. పాపిరెడ్డి గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. మనం మాట్లాడేదే రంగనాథ్ గారు కూడా మాట్లాడతారు. రంగనాథ్ గారు కూడా కొత్తగా మాట్లాడతారు. ఐన్స్టీన్ కొటేషన్ చెప్తున్నారు కదా, ఐన్స్టీన్ కొటేషన్లో చాలా ఇప్పుడు ఈ భూ కబ్జాలు జరుగుతున్నప్పుడు ఈ గుండాలు మాఫియాలు చేసే ఆగడాలను కూడా ఇదే జనాలు చాలా సైలెంట్గా చూసినారు. రంగనాథ్ గారు మనకే కథలు మేము ప్రొఫెసర్ ఆయన కూర్చుంటే మేము చాలా కథలు చెప్తాము, ఆ కథలు కాదు. విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, ఇప్పుడు ఇదే మున్సిపల్ ఇదే జిఎంసీ మేము అన్ని లెక్కలు చేసి తప్పు అని అంటున్నది కదా, ఇదే జిఎంసీ అయితే ఎప్పటికైతే ఉన్నది కదా, అదైతే ఎప్పుడైతే లేకుండా పోలేదు కదా. నేను చెప్తున్నాండి లక్ష్మీనారాయణ గారు, ఒక ఇల్లు కట్టానంటే ఒక బిల్డింగ్ కట్టానన్నా ఇల్లు కట్టానన్నా కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. అది కూడా ఓపెన్గానే కడతారు, ఏదో ఇంట్లో ఈవెన్ గడవడం కూడా కట్టేది కాదు. ఒక 2 సంవత్సరాలు ఒక ఇల్లు ఒక బిల్డింగ్ ఒక విల్లా ఏదో ఒక కమర్షియల్ ఏదో అది డీవియేషన్ కావచ్చు దొంగ కన్స్ట్రక్షన్ కావచ్చు మంచిదే. అది జనాలకు కనబడకుండా ప్రభుత్వ ఏవైతే నిఘా సంస్థలు ఉంటాయో వాళ్ళకి కనబడకుండా జరగదు.
బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఉంటాడండి. బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పని ఆ ఏరియాలో ఏం కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, ఏమైనా డివియేషన్ జరుగుతున్నాయా, పర్మిషన్ ఇచ్చిన వాటికి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పని, అది మన జాబే. అది అక్కడి నుంచి మొదలు పెడితే మున్సిపాలిటీ మీద కమిషనర్ సెక్రటరీ మీద మినిస్టర్ మీద ముఖ్యమంత్రి. ఇది ఒక ప్రభుత్వ యంత్రాంగం. ఈ యంత్రాంగం ఇటు ఒక కార్పొరేటర్ ఉంటుందో, అక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటాడో, ఎంపీ ఉంటాడో, వీళ్ళందరికీ ఎవరికి ఏం తెలియకుండా ఎవడో హామ్ చూమనో లేకపోతే అద్భుత దీపం అలా అవుతుంది, అద్భుత దీపం లెక్క ఇల్లు ఒకనాడు ఓవర్ నైట్ కాదు. కానీ ఇవందరూ కూడా చెప్తున్నాం కదా, వీళ్ళందరూ కూడా కుమ్ముక్కై, ప్రభుత్వాలే కుమ్ముక్కైన ఇలా ఏ ప్రభుత్వం కూడా మినహాయింపు కాదు, ఏ రాజకీయ నాయకుడు మినహాయింపు కాదు, ఏ మంత్రి కూడా మినహాయింపు కాదు, ఏ ముఖ్యమంత్రి కూడా, అందరు కలిసి ఈ పాపం చేశారు. కాబట్టి మనం అందరం కలిసి దీన్ని కడగాలన్న ఒక దాంతో చేస్తే బాగానే ఉంటుంది, అందరినీ కూడా కాన్ఫిడెన్స్ తీసుకుంటే బాగుంటుంది. ఈ రేవంత్ రెడ్డి గారు వన్ సైడెడ్గా పోయి చేసి ఏం చేసిందంటే, ఈ తర్వాత జరిగిన ఈ అమీన్పూరాలో కూడా ఆయన చెప్పేది గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నారు. ఆ గవర్నమెంట్ ల్యాండ్స్లో కూడా చెప్తాను నేను కూడా అక్కడ పోయి చూసిన. ఆ అమీన్పూరా ల్యాండ్స్లో కూడా ఏంటంటే మామూలు కూడా కొందరు కొనుక్కున్న వాళ్ళు ఏంటంటే అది గవర్నమెంట్ సర్వే నెంబరు